గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇటీవల గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి కొన్ని రోజుల్లోనే మనసు మార్చుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ కు కటిఫ్ చెప్పి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బండ్ల తిరిగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల ఎపిసోడ్ తో స్టేట్ పాలిటిక్స్ లో కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. అధికార కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షకు కౌంటర్ గా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ గర్వాపసికి తెరలేపినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ గుటికి తిరిగి వచ్చారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ మొదలైంది. రాష్ట్రంలో గులాబీ పార్టీ పవర్ కోల్పోవడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పూర్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించడంతో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఇందులో ఒకరే. తాజాగా బండ్ల మనసు మార్చుకుని మళ్లీ సొంత గుట్టికి చేరుకోవడంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మరో 3 ఎమ్మెల్యేలు కూడా బండ్ల దారిలోనే వచ్చేందుకు సిద్ధమైనట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ తో బంధం తెంచుకుని బయటకు వెళ్లిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చేవెళ్లి ఎమ్మెల్యే కాల యాదయ్య, మంత్రి పొంగులేటి అనుచరుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి సొంత గుట్టికి రావాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డితో భేటీ అయినట్లు జరుగుతున్న ప్రచారం బీఆర్ఎస్ గర్వాపసి వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాలయాదయ్య కూడా తిరిగి సొంత గుటికి వస్తారని బీఆర్ఎస్ లోని అగ్రనేతలు బలంగా చెబుతుండటంతో తెలంగాణ పాలిటిక్స్ ముందు ముందు మరింత రసవత్తరంగా మారే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేల వలసల ప్రవాహం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో మొదలై ఫస్ట్ బీఆర్ఎస్ ను వీడి అధికార పార్టీలో చేరింది ఎమ్మెల్యే దానం నాగేందరే. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్షితో బీఆర్ఎస్ లో వలసల ప్రవాహం కొనసాగింది. ఒకరి వెంట ఒకరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి కేసీఆర్ కు వర్ష షాకులు ఇచ్చారు. అయితే కాంగ్రెస్ పై 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని, 6 గ్యారంటీల అమలులో జాప్యం రేవంత్ రెడ్డి సర్కారుపై ఎఫెక్ట్ చూపించిందని పొలిటికల్ కారిడార్స్ లో చర్చ జరగడంతో పాటు పార్టీలో చేరే ముందు ఇచ్చిన ప్రయారిటీ ఆ తర్వాత దక్కటం లేదని వాపోతున్న జంపింగ్ లీడర్స్ తిరిగి గులాబీ గుటికి రావాలని ప్రయత్నాలు షురూ చేసినట్లు టాక్. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్షకు కౌంటర్ గా బీఆర్ఎస్ తెరలేపిన గర్వాపసిలో భాగంగా అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి సొంత గుటికి వస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.